ఫస్ట్ ఇయర్ బోటనీలో 2వ అధ్యాయం జీవశాస్త్ర వర్గీకరణ. ఇందులో మునీరా రాజ్యం, ప్రొటిస్టా రాజ్యం, శిలీంద్ర రాజ్యం, వృక్ష రాజ్యం, జంతు రాజ్యం 6 రాజ్యాలు వర్గీకరణ. వైరస్లు, వైరాయిడ్లు, ప్రియాన్లు, లైకెన్లు వీటి గురించి తెలుసుకుంటాం. నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి జీవులను వర్గీకరించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇవన్నీ ఆసక్తిజనకంగా జరిగినవే కానీ శాస్త్రీయమైన ప్రమాణాలపై ఆధారపడినవి కాదు. అప్పటి వర్గీకరణలు ఆహారం, గూడు, బట్ట లాంటి మన అవసరాలకు జీవులను వాడుకోవడం కోసం జనించినవే. శాస్త్రీయంగా వర్గీకరణ కోసం మొదట ప్రయత్నం చేసింది అరిస్టాటిల్. అతను సరళమైన స్వరూపాత్మక లక్షణాలను ఉపయోగించి మొక్కలను గుల్మాలు, పొదలు, వృక్షాలు అని వర్గీకరించాడు. జంతువులను కూడా ఎరుపు రంగు రక్తం ఉన్నవి, ఎరుపు రంగు రక్తం లేనివి అని 2 సముదాయాలుగా వర్గీకరించాడు. లినియస్ కాలంలో కొన్ని మొక్కలను వృక్షరాజ్యంలోని, అన్ని జంతువుల్ని జంతురాజ్యంలోని చేర్చి 2 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఇటీవల కాలం వరకు ఇదే వర్గీకరణ పద్ధతి అమల్లో ఉంది. జీవులను, మొక్కలను, జంతువులను వర్గీకరించడం తేలికే, అర్థం చేసుకోవడం సులువు. కానీ చాలా జీవులు ఈ 2 రకాల కిందకి చేరవు. ఈ పద్ధతి నిజకేంద్రక జీవులు, కేంద్రక పూర్వ జీవులు మధ్య, ఏకకణ జీవులు, బహుకణ జీవులకు, కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే జీవులకు, కిరణజన్య సంయోగక్రియ జరుపుకోని జీవులకు మధ్య తేడాను గుర్తించలేదు. ఈ పద్ధతిలో బ్యాక్టీరియంలు, శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, వివృత బీజాలు, ఆవృత బీజాలు మొక్కల కిందే ఉంటాయి. ఈ రాజ్యంలోని జీవులన్నిటినీ ఉమ్మడి లక్షణం కణాలకు కణకవచం ఉండటం, అందువల్ల ఇతర లక్షణాలతో విస్తృతమైన తేడాలున్న సముదాయాలైన ఒకే చోట చేర్చారు. కేంద్రక పూర్వజీవులైన బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు నిజకేంద్రక జీవులైన ఇతర సముదాయాల్లో చేర్చారు. అంతేకాక ఏకకణ జీవులు, బహుకణ జీవులు ఒకే సముదాయంలో చేర్చారు. ఉదాహరణకు క్లామిడోమోనాస్, స్పైరోగైరా రెండింటినీ శైవలాల్లో చేర్చారు. పరపోషితాలైన శిలీంధ్రాలకు, స్వయం పోషితాలైన ఆకుపచ్చని మొక్కలకు తేడా గుర్తించలేదు. ఇవి వీటి కణకవచం పదార్థాలతో కూడా తేడాను కలిగి ఉన్నాయి. కణకవచ సంఘటనలో శిలీంధ్రాలు కైటిన్ కలిగి ఉండడాన్ని, ఆకుపచ్చ మొక్కలు సెల్యులోజ్తో కూడిన కణకవచాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఎంతో కాలంగా అమలులో ఉన్న 2 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ సరిపోదని గుర్తించారు. సంపూర్ణ స్వరూపంతో పాటు ఇతర లక్షణాలైన కణ నిర్మాణం, కణకవచ స్వభావం, పోషణ రకం, ఆవాసం, ప్రత్యుత్పత్తి పద్ధతి, పరిణామాల్లో సహసంబంధాలు మొదలైన వాటిని కూడా వర్గీకరణ పరిగణలోకి తీసుకోవలసిన అవసరం గుర్తించారు. ఫలితంగా కాలక్రమేణా జీవుల వర్గీకరణ వ్యవస్థ ఎన్నో మార్పులకు లోనయ్యాయి. వివిధ వ్యవస్థల్లో వృక్ష, జంతు రాజ్యాలు స్థిరంగా ఉన్నప్పటికీ ఏ సముదాయాలను వేటిలో చేర్చాలనే అంశం మారుతూ వచ్చింది. అంతేకాక ఇతర రాజ్యాల సంఖ్య, స్వభావాన్ని గురించి వివిధ శాస్త్రవేత్తల అవగాహన కాలంతో పాటు మారుతూ వచ్చింది. ఆర్హెచ్ విట్టేకర్ 1969లో 5 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించాడు. వీరు ప్రతిపాదించిన రాజ్యాలు మునీరా, ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులని పిలిచారు. ఈ వర్గీకరణ కణ నిర్మాణం, థాలస్ సంవిధానం, పోషణ రకం, ప్రత్యుత్పత్తి, వర్గ వికాస సంబంధాలు ప్రధాన ప్రాతిపదికలుగా ఉపయోగించారు. 5 రాజ్యాల వర్గీకరణ లక్షణాలు పోల్చి చూపుతుంది. ఇక్కడ 5 రాజ్యాలు ఇచ్చాడు. మునీరా, ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు. కణం రకం, కణకవచం, కేంద్రకవచం, శరీర సంవిధానం, పోషణ. ఐదు రాజ్యాల వర్గీకరణ విధానాన్ని ప్రభావితం చేసిన వివిధ కారణాలు అర్థం చేసుకోవడానికి దీన్ని పరిశీలిద్దాం. అన్ని కేంద్రక పూర్వజీవులు కలిపి మునీరా అనే రాజ్యంలోనూ, ఏకకణ నిజకేంద్రక జీవులన్నిటినీ ప్రొటిస్టా అనే రాజ్యంలోని చేర్చారు. దీనిలో క్లామిడోమోనాస్, క్లోరెల్లాలు,
పూర్వం వృక్షరాజ్యంలో ఉండేవి. పారామీషియం అమీబాలు పూర్వం జంతురాజ్యంలో ఉండేవి. ప్రొటిస్టా రాజ్యం కిందకి చేర్చారు. పూర్వ వర్గీకరణలో ఇతర రాజ్యాల్లో చేర్చిన జీవులు ఒక్క చోటకు చేర్చారు. శిలీంధ్రాలను వేరే రాజ్యంలో చేర్చారు. వర్గీకరణ ప్రమాణాలు మారటంతో ఈ విధంగా జరిగింది. జీవుల లక్షణాలు, పరిణామరీత్యా సంబంధాలు మనం అవగాహన చేసుకునే రీతిలో అభివృద్ధి మూలకంగా ఈ రకమైన మార్పులు భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉంది. ఈ అధ్యాయంలో విక్టేకర్ వర్గీకరణ వ్యవస్థలోని మొనీరా, ప్రొటిస్టా, శిలీంధ్ర రాజ్యాల లక్షణాల గురించి తెలుసుకుందాం. వృక్షరాజ్యం గురించి అధ్యాయం 4లోని, జంతురాజ్యం గురించి జంతుశాస్త్ర పాఠ్యపుస్తకాల్లోని చర్చించడం జరుగుతుంది. మొనీరా రాజ్యం. ఆర్కీబ్యాక్టీరియంలు, యూబ్యాక్టీరియంలు, మైకోప్లాస్మా, ఆక్టినోమైసిన్ మొదలైన అన్ని కేంద్రక పూర్వజీవులను మొనీరా రాజ్యంలో చేర్చారు. ఆర్కీబ్యాక్టీరియాలు అత్యధిక లవణీయత ప్రాంతంలో, వేడినీటి చలమల్లో, థర్మో అసిడోఫైల్స్ బురద ప్రదేశాల్లో, మీథోజెన్స్ లాంటి కొన్ని అతి కఠినమైన ఆవాసాల్లో నివసించడం వల్ల వీటిని మొనీరాకు చెందిన ప్రత్యేకమైన జీవులుగా చెప్పవచ్చు. కణకవచ నిర్మాణంలో ఆర్కీబ్యాక్టీరియాలు ఇతర బ్యాక్టీరియాలతో విభజిస్తాయి. వీటి కణకవచంలో పెప్టోగ్లైకాన్ ఉండదు, కానీ సూడోమ్యూరిన్ ఉంటుంది. కణత్వచంలో శాఖాయుత లిపిడ్లు శంకువులా ఉంటాయి. ఈ లక్షణం వల్లనే ఇవి తీవ్రమైన పరిస్థితులను తట్టుకుని మనుగడ సాగించగలుగుతాయి. అనేక మీథోజెన్స్, ఆవులు, గేదెలు లాంటి రూమినేట్స్ జంతువులు జీర్ణాశయంలో జీవిస్తూ వీటి విసర్జక పదార్థాలు నుంచి మీథేన్ జీవవాయువు లేదా బయోగ్యాస్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. యూబ్యాక్టీరియాస్ సూక్ష్మజీవుల్లో అత్యధికంగా ఉండేవి బ్యాక్టీరియంలు. ఇవి సర్వత్రా వ్యాపించి ఉంటాయి. ఒక గుప్పెడు మట్టిలో వందల కొద్దీ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇతర జీవులు అతి తక్కువ నివసించగల తీవ్రమైన ఆవాసాలైన వేడినీటి చలమలు, ఎడారులు, మంచు, లోతైన సముద్రాల్లో కూడా జీవించగలవు. చాలా బ్యాక్టీరియంలు ఇతర జీవుల లోపల లేదా బయట పరాన్నజీవులుగా, మరికొన్ని సహజీవులుగా కూడా జీవించవచ్చు. ఆకారాన్ని బట్టి బ్యాక్టీరియాలు 4 రకాలుగా విభజించారు. గోళాకారంలో ఉండేదాన్ని కోకస్, కోకై, దండాకారంలో ఉండే బ్యాసిల్లస్, బ్యాసిల్లై, కామ ఆకారంలో ఉండేది విబ్రియో, సర్పిలాకారంగా ఉండేది స్పెరెల్లం, స్పెరిల్లా. మ్యూరిన్ లేదా మ్యూకోపెప్టిన్ అని కూడా పిలువబడే పెప్టికో గ్లైకాన్తో కూడిన దృఢమైన కణకవచాన్ని కలిగి ఉండటం వల్ల బ్యాక్టీరియల్ లక్షణం. దీని కణకవచంలో ఉన్న ముడతలను మీసోజోమ్లు అని పిలుస్తారు. అన్ని కేంద్రక పూర్వజీవుల్లాగే వీటిలో జన్యు పదార్థం కేంద్రక త్వచంతో ఆవరించబడి ఉండక నగ్నంగా ఉంటుంది. కోకై, బ్యాసిల్లస్, స్పెరిల్లా, విబ్రియో. అన్ని కేంద్రక పూర్వజీవుల్లోనూ రైజోబోములు తప్ప అన్ని కణాంగాలు ఉండవు. చలించే బ్యాక్టీరియంలోని 1 లేదా అంతకంటే ఎక్కువ కశాపాలు ఉంటాయి. బ్యాక్టీరియం కణ నిర్మాణం అతి సరళమైనదమైనప్పటికీ వాటి ప్రవర్తన అతి సంక్లిష్టంగా ఉంటుంది. అనేక ఇతర జీవులతో పోలిస్తే బ్యాక్టీరియంలో ఒక సముదాయంగా చాలా ఎక్కువ జీవక్రియ విధానాన్ని ప్రదర్శిస్తాయి. కొన్ని బ్యాక్టీరియాలు స్వయం పోషితాలు, అంటే వాటి ఆహారాన్ని సరళమైన అసేంద్రియ అధస్థ పదార్థాల నుంచి వేరుగా అవే తయారు చేసుకోగలవు. ఇవి కిరణజన్య సంయోక్రియ ద్వారా కానీ, రసాయనిక సంశ్లేషణ ద్వారా కానీ స్వయం పోషితాలుగా ఉంటాయి. అత్యధిక బ్యాక్టీరియాలు పరపోషితాలే, అంటే వాటి ఆహారాన్ని అవి తయారు చేసుకోలేవు, కానీ ఆహారం కోసం ఇతర జీవులపై పరాన్నజీవులుగా ఉంటాయన్నమాట. లేదా మృతి చెందిన జీవులు కుళ్ళే సేంద్రియ పదార్థాలపై పూతిక ఆహార జీవులుగా ఉంటాయి. సైనోబ్యాక్టీరియా, దీనిని నీల ఆకుపచ్చ శైవలాలని కూడా పిలుస్తారు. ఆకుపచ్చని మొక్కల్లాగే పత్రారితం ఏ, క్లోరోఫిల్ ఏ కలిగి ఉండి కిరణజన్య సంయోక్రియ ద్వారా స్వయం పోషితాలుగా జీవిస్తాయి. సైనోబ్యాక్టీరియాలు ఏకకణంగా, సహనివేశకంగాను లేదా తంతు రూపంలోనే ఉంటాయి. ఇవి నీటిలో కానీ భూమిపై కానీ నివసించే శైవలాలు. ఆక్సిజన్ కిరణజన్య సంయోక్రియలో ఆమ్లజని విడుదల చూపేవి అతి ఆదిమమైన జీవులు. సైనోబ్యాక్టీరియాలు కణంలో జీవపదార్థం మధ్య భాగంలో క్రోమాటిడ్ పదార్థం కలిగి వర్ణరహితంగా ఉంటాయి. దీనినే సెంట్రోప్లాజం అని. దీని చుట్టూ వర్ణయుతమైన క్రోమోప్లాజం ఉంటుంది. సహనివేశాలు, ట్రైకోములు లేదా తంతువులు సాధారణంగా జిగురు పొరతో చుట్టబడి ఉంటాయి. కలుషితమైన నీటిలో ఇవి
మంజరులను ఏర్పరుస్తాయి. వీటిలో కొన్ని జీవులు ఎటిరోసిస్ట్ లనబడే ప్రత్యేకమైన కణాలలో వాతావరణంలోని నత్రజని స్థాపిస్తాయి. ఉదాహరణ నాస్టాక్ కనబినా అలైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో మందమైన గోడలు కలిగిన అకైనీట్లను కూడా హార్మోగోనియంలు కూడా ఏర్పరుస్తాయి. శాఖీయ లేదా ప్రత్యుత్పత్తి దశల్లో కసాబాలు ఉండవు. ఎర్ర సముద్రం ఎరుపు రంగు అందలి ట్రైకోడెస్మియం ఏథ్రియం వల్ల ఏర్పడుతుంది. రసాయన సంశ్లేషణ స్వయంపోషణ బ్యాక్టీరియంలు నైట్రేట్లు అమోనియం లాంటి వివిధ అసేంద్రియ పదార్థాలు ఆక్సీకరణం చేసి విడుదలైన శక్తిని ఏటీపీ తయారీకి వినియోగించుకుంటారు. ఇవి నత్రజని, భాస్వరం, ఇనుము, గంధకం లాంటి పోషకాలు పునశ్చక్రం చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. పరపోషితాలు బ్యాక్టీరియాల్లో అధిక భాగం పూతికాహారులే లేదా విచ్ఛిన్నకారులు. మానవ వ్యవహారాల్లో వీటికి ప్రాధాన్యత ఉంది. పాలు నుండి పెరుగు తయారీ, జీవనాశక పదార్థాల ఉత్పత్తి, లెగ్యూమినేసి వేళ్ళలో నత్రజని స్థాపన మొదలైన వాటిలో ఇవి తోడ్పడతాయి. కొన్ని మానవులకు, పంటలకు, పొలంలో ఉపయోగపడే జంతువులకు, పెంపుడు జంతువులకి హానిని కలిగించే వ్యాధి జనితాలు అంటే కలరా, టైఫాయిడ్, ధనుర్వాతం, నిమ్మ గజ్జి తెగులు లాంటి సర్వసాధారణమైన వ్యాధులు బ్యాక్టీరియాల వల్ల వస్తాయి. బ్యాక్టీరియాలు ముఖ్యంగా కణ విచ్ఛిత్పత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల్లో సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తాయి. ఒక బ్యాక్టీరియం నుంచి మరొక దానిని ఆదిమమైన పద్ధతిలో DNA రవాణా చేయడం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుపుకుంటాయి. మైకోప్లాజ్మాలు పూర్తిగా కణకవచం లేకుండా బహుళ రూపాలలో ప్లియోమార్ఫిక్ ఉండే జీవులు. ఇవి మనకు తెలిసిన జీవకణాలన్నిటిలోనే అతి చిన్నవి. ఆమ్లజని లేని పరిస్థితులను కూడా తట్టుకుని జీవించగలవు. చాలా మైక్రోప్లాజ్మాలు జంతువులకు, మొక్కలకు వ్యాధులను కలిగిస్తాయి. వీటిని ఇదివరకు ప్లూరోనియోనియా లాంటి జీవులు అని పిలిచేవారు. మొక్కల్లో మంత్రగత్తె చీపురుగట్ట, పశువుల్లో ప్లూరోనియోనియా, మనుషుల్లో మైకోప్లాస్మల్ యూరిథ్రైటిస్ వంటి వ్యాధులు కలిగిస్తాయి. యాక్టినోమైసిటిన్ శాఖాయుతమైన తంతురూప బ్యాక్టీరియాలు. ఇవి వర్ధనాలలో కిరణాకారపు సమూహాలను ఏర్పరుస్తాయి. కణకవచంలో మైకోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. చాలా వరకు పూతికాహార జీవులు లేదా విచ్ఛిన్నకారులు. మైక్రోబ్యాక్టీరియంలు, కొరినిబాక్టీరియం లాంటి కొన్ని యాక్టినోమైసిటోస్ రకాలు పరాన్నజీవులు. యాక్టినోమైసిటిన్కు చెందిన అనేక జాతులు, ముఖ్యంగా స్ట్రెప్టోమైసిన్ ప్రజాతి అనేక రకాల సూక్ష్మజీవనాశకులను ఉత్పత్తి చేస్తాయి. ప్రొటిస్టా రాజ్యం. అన్ని ఏకకణ నిజకేంద్రక జీవులను ప్రొటిస్టా రాజ్యంలో చేర్చారు. అయితే ఈ రాజ్యం హద్దులు పూర్తిగా నిర్వచించబడలేదు. ఒక జీవశాస్త్రజ్ఞుని దృష్టిలో కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే ప్రొటిస్టా జీవి మరొకరి దృష్టిలో మొక్క కావచ్చు. ఈ పుస్తకంలో క్రైసోఫైట్లు, డైనోఫ్లాజెల్లెట్లు, యూగ్లినైడ్లు, జిగురుబూజులు, ప్రోటోజోవాకు చెందిన జీవులను ప్రొటిస్టా కింద చేర్చడం జరిగింది. ప్రొటిస్టాకు చెందిన జీవులు ప్రధానంగా జలచరాలు. వృక్షాలు, జంతువులు, శిలీంధ్రాల అధ్యయనానికి ఈ రాజ్యం అనుసంధానంగా ఉంటుంది. కేంద్రక జీవులు అవ్వడం వల్ల ప్రొటిస్టా కణాలు నిర్దిష్టమైన కేంద్రకం, త్వచయుత కణాంగాలను కలిగి ఉంటాయి. కొన్నింటికి కసాబాలు లేదా శైలికలు ఉంటాయి. ప్రొటిస్టా జీవులు అలైంగికంగా కణ విచ్ఛిత్తి ద్వారా కానీ, సిద్ధబీజాలను ఉత్పత్తి ద్వారా కానీ, లైంగికంగా కణాలను సంయుక్త బీజం ఏర్పడే ప్రక్రియల ద్వారాను ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. క్రైసోఫైట్లు. ఈ సముదాయంలో డయాటామ్స్, బంగారు రంగులోని శైవలాలు, డెస్మిడ్లు ఉన్నాయి. ఇవి మంచినీటి, సముద్రపు నీటి పరిసరాల్లో పెరుగుతాయి. వీటిని సూక్ష్మదర్శిని కింద మాత్రమే చూడగలం.
నీటిపై అచేతనంగా తేలుతూ ఉంటాయి. ఇవి చాలా వరకు కిరణజన్య సంయోగక్రియ జరుపుకునేవి. డయాటమ్స్లో కనకవచము రెండు అతివ్యాప్తమైన పలచని పెంకు వంటి నిర్మాణం కలిగి ఉంటుంది. పైదాన్ని ఎపితిక అని, క్రింది దాన్ని ఐపోతిక అని అంటారు. ఈ రెండు ఒకదానిపై ఒకటి సబ్బు పెట్టెలాగా అమరి ఉంటాయి. వీటి గోడలు సిలికాన్తో నిర్మితమై ఉంటాయి. సిలికాన్తో నిర్మితమై ఉండటం వల్ల నాశనం చెందవు. అందుకే అవి నివసించే ఆవాసాల్లో అత్యధిక పాలలో కనకవచ నిక్షేపాలు మిగిలి ఉంటాయి. బిలియన్ల సంవత్సరాల నుండి ఇటువంటి పదార్థాలు సంచయనాలను డయాటమేసియస్ మృత్తిక లేదా కైసిల్గర్ అని పిలుస్తారు. సిలికాన్ కలిగి ఉండటం వల్ల గరుకు రంధ్రయుతమైన పాలిష్ చేయడానికి, నూనెల ద్రవాన్ని వడగట్టడానికి వాడతారు. మహాసముద్రాల్లో డయాటమ్స్ ప్రముఖ ఉత్పత్తిదారులు. నిర్మాణ సౌష్టం ఆధారంగా డయాటమ్స్ రెండు రకాలుగా వర్గీకరించారు. కేంద్రీయ సౌష్టం ఉన్నవి సెంట్రియలిసిస్ డయాటమ్స్, ద్విపార్శ్వ సౌష్టం ఉన్నవి పెన్నెలియస్ డయాటమ్స్. ఇవి ద్విధా విచ్ఛిత్తి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తిని, సంయోగ బీజాదళ ఏర్పరచడం లాంటి లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా ఆక్సోస్పోర్లు ఏర్పడతాయి. ఇవి పునరుత్తేజక సిద్ధబీజాలు. డైనోఫ్లోజెల్లెట్లు. ఈ జీవులు ఉప్పు నీటిలో పెరిగేవి. కిరణజన్య సంయోగక్రియ జరుపుకోగలిగినవి. కణాల్లోని ప్రధాన వర్ణద్రవ్యాలను బట్టి పసుపు, ఆకుపచ్చ, గోధుమ, నీలి లేదా ఎరుపు రంగుల్లో ఉంటాయి. వీటి కనకవచాలు బాహ్యతలంపై దృఢమైన సెల్యులోజ్ పలకలు ఉంటాయి. చాలా వాటికి రెండు కసాబాలుంటాయి. ఒకటి నిలువుగాను, రెండవది అడ్డంగాను కనకవచ పలకాల మధ్య గల కాలువ లాంటి ప్రాంతంలో అమరి ఉంటాయి. కసాబాలు బొంగరం వంటి చలనాన్ని చూపిస్తాయి. అందుకే ఈ ప్రోటిస్టాలను విర్రింగ్ వీప్లు అని కూడా అంటారు. కేంద్రక అంతర్దశలో కూడా సాంద్రీకరణం చెందిన క్రోమోజోములు కలిగి ఉంటుంది. క్రోమోజోముల్లో హిస్టోన్లు ఉండవు. దీన్ని మీసోకారియన్ అంటారు. నాక్టిల్యూకా లాంటి కొన్ని సముద్ర డైనోఫ్లోజెల్లెట్లు జీవన సందీప్తిని ప్రదర్శిస్తాయి. కొన్నిసార్లు గొనియాలాక్సీ లాంటి ఎరుపు రంగు డైనోఫ్లాజెల్లెట్లు అతి త్వరితగతిలో వృద్ధి చెందడం వల్ల సముద్రం అంతా ఎరుపు రంగులో కనపడుతుంది. మధ్యధరా సముద్రంలోని ఎరుపు వాలలు కనబడుతుంది. ఈ రకంగా అధిక సంఖ్యలో ఉన్నప్పుడు నీటి నుంచి వెలువడే విష పదార్థాలు చేపల వంటి సముద్ర జీవులను చంపగలవు. యూగ్లినాయిడ్స్. వీటిలో అధిక భాగం నిలవ ఉన్న నీటిలో పెరిగే మంచినీటి జీవులే. కనకవచం బదులుగా ప్రోటీన్ అధికంగా ఉన్న పెల్లికిల్ అనే పలుచని పొర ఉండటం వల్ల వీటి శరీరం సామ్యతను ప్రదర్శిస్తుంది. వీటికి ఒక పొట్టి, మరొకటి పొడుగు అయిన రెండు కసాబాలు ఉంటాయి. కణం పూర్వభాగంలో గల అంతర్వలనంలో సైటోస్టోమ్, కణం నోరు, సైటోఫారింక్స్, గుల్లెట్, రిజర్వాయర్ అని పిలువబడే భాగాలు కలిగి ఉంటాయి. రిజర్వాయర్ త్వచంపై కాంతి సూక్ష్మగ్రాస్యత గల స్టిగ్మా లేదా కంటి చుక్కను కలిగి ఉంటుంది. కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరుపుకున్నప్పటికీ సూర్యకాంతి లభించినప్పుడు పరపోషితాలుగా ఇతర చిన్న జీవులను భక్షిస్తాయి. ఉన్నత శ్రేణికి చెందిన మొక్కల్లో వర్ణద్రవ్యాలు పోయిన వర్ణద్రవ్యాలు యూగ్లినాయిడ్లను కలిగి ఉంటాయి. ఉదాహరణకు యూగ్లినా అణుదైర్ఘ్య ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. యూగ్లినాలో ఫామెల్లే దశను గుర్తించవచ్చు. శిలీంధ్రాలలో ప్రత్యుత్పత్తి శాఖీయ పద్ధతులైన మొక్కలవ్వడం, కణ విచ్ఛిత్తి, ప్రరోహాలు ఏర్పడటం ద్వారా జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి కొనిడియాలు లేదా సిద్ధబీజాలు లేదా సిద్ధబీజాశయాలు లేదా గమన సిద్ధబీజాల ద్వారాను. లైంగిక ప్రత్యుత్పత్తి గోళాకార సిద్ధబీజం, ఆస్కోస్పోర్లు, బేసిడియోస్పోర్ల ద్వారా జరుగుతుంది. వివిధ రకాల సిద్ధబీజాలు ఫలనాంగాలుగా అనే ప్రత్యేకమైన నిర్మాణాలు ఏర్పడతాయి. లైంగిక చక్రం ఈ క్రింది 3 దశల్లో ఉంటుంది. ప్లాస్మోగమి అనే చలనశీల లేదా చలనరహిత సంయోగ బీజాల్లో జీవ పదార్థాల కలయిక. కారియోగమి అనే కేంద్రకాల సంయోగం. సంయుక్త బీజంలో క్షయకరణ విభజన ఫలితంగా ఏకస్థితిక సిద్ధబీజాలు ఏర్పడటం.
శిలీంధ్రం లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునేటప్పుడు రెండు ఏకస్థితిక అవిరుద్ధ సమాగమ రకాలు దగ్గరగా చేరి సంయోగం చెందుతాయి. కొన్ని శిలీంధ్రాల్లో రెండు ఏకస్థితిక కణాలు కలయిక ఫలితంగా వెంటనే ద్వైస్థితిక కణాలు 2n ఏర్పడతాయి. కానీ కొన్నింటిలో ఆస్కోమైటిసిస్, బెసిడియోమైటిసిస్ మధ్యలో ద్వికేంద్రక స్థితి అంటే n+n అంటే ఒకే కణంలో రెండు కేంద్రకాలు ఉంటుంది. దీన్ని డైకారియన్ స్థితి అని. ఈ దశని శిలీంధ్రపు ద్వికేంద్రక దశ అని అంటారు. తర్వాత జనకుల కేంద్రకాలు సంయోగం చెంది కణాల ద్వైస్థితిక స్థితిని చేరుతాయి. శిలీంధ్రాలు ఫలనాంగాలను ఏర్పరుస్తాయి. వీటిలో క్షయకణ విభజన జరిగి ఏకస్థితిక చెందిన సిద్ధబీజాలు ఏర్పడతాయి. శిలీంధ్రజాల బాహ్య స్వరూపం, సిద్ధబీజాలు ఏర్పడే విధానం, ఫలనాంగాల రకం ఆధారంగా ఈ రాజ్యాన్ని వివిధ తరగతులుగా విభజిస్తారు. అవి ఫైకోమైసిటోస్, ఆస్కోమైసిటిస్, బెసిడియోమైటిసిస్, డ్యూటెరోమైటిసిస్ అని విభజించారు. పైకోమైటిసిస్ జీవులు నీటి ఆవాసాల్లో, తడి తేమ ప్రాంతాల్లో, కుళ్ళే కొయ్యలపైన లేదా మొక్కలపైన అవికల్ప పరాన్నజీవులుగా పెరుగుతాయి. వీటిని శైవల శిలీంధ్రాలని కూడా అంటారు. శిలీంధ్రజాలం అడ్డుగోడలు లేకుండా విభజన రహిత లేదా పటరహిత సీనోసైటిక్ ఉంటుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి గమన సిద్ధబీజాలు లేదా చలనరహిత సిద్ధబీజాల ద్వారా జరుగుతుంది. ఈ సిద్ధబీజాలు సిద్ధబీజాశయాల్లో అంతర్గతంగా ఏర్పడతాయి. రెండు సంయోగ బీజాల కలయిక ఫలితంగా సంయుక్త బీజం జైగోట్ ఏర్పడుతుంది. ఈ సంయోగ బీజాల స్వరూపంలో ఒకే రకంగా గాని సమసంయోగం, భిన్న రకంగా గాని అసమ సంయోగం లేదా అండ సంయోగంలో ఉంటాయి. కొన్ని సాధారణ ఉదాహరణలు మ్యూకా రైజోపస్, ఆల్బుగో వంటి పరాన్నజీవి శిలీంధ్రాలు. ఆస్కోమైటిసిస్ సాధారణంగా సాక్ ఫంగే అనే ఆస్కోమైటిసిస్ జీవులు ఏకకణయుతంగా ఉంటాయి. ఉదాహరణ ఈస్ట్ లేదా బహుకణయుతంగా ఉన్నవి పెన్సిలియం. ఇవి పూతికాహారులు, విచ్ఛిన్నకారులు, పరాన్నజీవులు లేదా కోప్రోపిలస్ పేడపై పెరిగేవి. తంతుజాలం శాఖాయుతంగా, పటలయుతంగా అలైంగిక సిద్ధబీజాలైన కొనిడియోఫోర్లు అనబడే ప్రత్యేక తంతువులపై బాహ్యజనితంగా ఏర్పడతాయి. కొనిడియంలు మొలకెత్తి తంతుజాలాన్ని ఏర్పరుస్తాయి. లైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో ద్వికేంద్రీయ దశలో ఆస్కోజీనస్ తంతువులు ఏర్పడతాయి. ఆస్కోస్పోర్న్ అనే లైంగిక సిద్ధబీజాలు సంచుల వంటి అసైలల్లో ఏకవచనం ఆస్కల్ అంతర్గతంగా ఏర్పడతాయి. ఆస్కల్లస్లో కేంద్రక సంయోగం, క్యారియోగమి, క్షయకరణ విభజన జరుగుతాయి. ఆస్కస్లు ఆస్కోకార్ప్ అనే వివిధ రకాల ఫలనాంగాలతో అమరి ఉంటాయి. ముఖరంధ్రం రహిత గుండ్రటి ఆస్కార్పోను క్లిస్టోథీసియం అంటారు. కూజాకారంలో ఉన్న కొన భాగంలో తెరుచుకుని ఆస్కోకార్ప్లు ఫెరీథీసియం అని, కప్పు లేదా శాసనాకారంలో ఆస్కోకార్ప్ అఫోథీసియం అని అంటారు. కొన్ని ఉదాహరణలు ఆస్పరిల్లస్, క్లావిసెప్స్, పెన్సిలియం, న్యూరోస్పోరాను జీవరసాయనిక జన్యుశాస్త్ర పరిశోధనలో విస్తృతంగా వాడతారు. అనేక జాతులను ఉదాహరణ మోరెల్స్, ట్రపుల్స్ తినదగినవిగా, రుచికరమైనవిగా పరిగణిస్తారు. బెసిడియోమైటిసిస్లోని సాధారణంగా తెలిపిన రకాలు పుట్టగొడుగులు, బ్రాకెట్ ఫంగే లేదా పఫ్ బాల్స్. వీటన్నిటికీ కలిపి సాధారణంగా క్లబ్ ఫంగై అంటారు. ఇవి మట్టి, దొంగలు, చెట్టు మొదలు సజీవ మొక్కల శరీరాల్లో పరాన్నజీవులుగా పెరుగుతాయి. ఉదాహరణ కుంకుమ కాటుక తెగులును కలిగించే శిలీంధ్రాలు. శిలీంధ్ర తంతువులు శాఖాయుతంగా, పటసహితంగా ఉంటాయి. అలైంగిక సిద్ధబీజాలు సాధారణంగా ఉండవు, కానీ ముక్కలవడం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి సాధారణంగా జరుగుతుంది. లైంగిక అవయవాలు ఉండవు, కానీ రెండు వేరువేరు స్ట్రెయిన్లను లేదా జన్యు రూపాలను చెందినవి. ప్రాథమిక శిలీంధ్ర తంతువులు శాఖీయ లేక శారీరక కణాల సంయోగం ద్వారా ప్లాస్మోగమి జరుగుతుంది. దీని ఫలితంగా ఏర్పడిన నిర్మాణం ద్వికేంద్రీయుతంగా ఉండి ద్వికేంద్రక ద్వితీయ తంతుజాలాన్ని ఏర్పరుస్తుంది. వీటి నుంచి చివరకు బేసిడియంలు ఏర్పడతాయి. బేసిడియంలు కేంద్రక సంయోగం, క్షయకరణ విభజన జరిగి 4 బేసియోస్పోర్లను ఉత్పత్తి చేస్తాయి. బేసిడియంలు బహువచనం నుంచి బహిర్జనితంగా బేసియోస్పోర్లు ఉత్పత్తి అవుతాయి. బేసిడియంలు
బెసిడియోకార్ప్ అనే ఫలనాంగంలో అమర్చబడి ఉంటాయి. కొన్ని సాధారణమైన బెసిడియోమైటిసిస్ జాతులు అగారికస్ పుట్టగొడుగులు, యూస్టిలోగో కాటుక తెగులు శిలీంధ్రం, పక్షినియా కుంకుమ తెగులు శిలీంధ్రం, పాలిపోరస్ బ్రాకెట్ శిలీంధ్రము, లైకోపెర్డాన్ పఫ్ బాల్. నెక్స్ట్ డ్యూటిరోమైసిస్. వీటిలో అలైంగిక లేదా శాఖీయ దశల్లో మాత్రమే గుర్తించడం వల్ల వీటిని ఇంపర్ఫెక్ట్ ఫంగై అని సాధారణంగా పిలుస్తారు. వీటి లైంగిక రూపాలు కనుక్కున్న తర్వాత వాటికి తగిన తరగతుల్లో చేరుస్తారు. కొన్నిసార్లు వీటి అలైంగిక లేదా శాఖీయ దశకు ఒక పేరు, లైంగిక దశకు వేరొక పేరు ఆపాదించే అవకాశం కూడా ఉంది. వీటి మధ్య సరైన సంబంధాలు నిర్ధారితమైనవి ఈ శిలీంధ్రాలను సరిగ్గా గుర్తించి డ్యూటిరోమైసిస్ నుంచి తొలగిస్తారు. ఒకసారి డ్యూటిరోమైటిస్ లైంగిక దశను గుర్తించిన తరువాత వాటిని ఆస్కోమైటిస్, బెసిడియోమైసిస్ తరగతుల్లోకి మారుస్తారు. డ్యూటిరోమైసిస్ కొన్నిడియంలు అలైంగిక సిద్ధబీజాల ద్వారా మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. తంతుజాలం పటలయుతం, శాఖాయుతంగా ఉండి వీటిలో కొన్ని పూతికాహారాలు లేదా పరాన్నజీవులుగా కాక ఎక్కువ సంఖ్యలో లిట్టర్పై జీవించే విచ్ఛిన్నకారులుగా ఉండి ఖనిజాల సక్రీకరణలో తోడ్పడతాయి. కొన్ని ఉదాహరణలు: ఆల్టర్నేరియా 3 వ్యాధి, కొల్లెట్ ట్రైకమ్ ఎరుపు కళ్ళు వ్యాధి, ట్రైకోడెర్మా. వృక్షరాజ్యం. వృక్షరాజ్యంలో వృక్షాలని పిలిచే నిజకేంద్రీకృత హరిత కలిగిన జీవులన్నింటినీ చేర్చారు. కొన్ని మాత్రం పాక్షికంగా పరపోషితాలు. ఉదాహరణ కీటకాహార మొక్కలు లేదా పరాన్నజీవులు. కీటకాహార మొక్కలకు ఉదాహరణ బ్లడర్ వర్ట్, వీనస్ ఫ్లైట్రాప్. పరాన్నజీవికి ఉదాహరణ కస్కుట. వృక్ష కణాలు నిజకేంద్రక నిర్మాణం కలిగి స్పష్టమైన హరితరేణువులతో కూడి ఉంటాయి. కణకవచం ప్రధానంగా సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. సాధారణంగా నిలువు పదార్థం స్టార్చ్. ఇవి శోషిత పోషణను ప్రదర్శిస్తాయి. వృక్షరాజ్యంలో శైవలాలు, బ్రయోఫైట్లు, ట్రేడోఫైట్లు, వివృత బీజాలు, ఆవృత బీజాలు చేర్చడమైంది. మిగిలిన వివరాలు ఇదే యూనిట్లో 4వ అధ్యాయంలో చేర్చడం జరిగింది. జంతురాజ్యం. బహుకణయుతమైన కణకవచం లేని కణాలు గల పరపోషిత నిజకేంద్రక జీవులు జంతురాజ్యం కలిగి ఉంటుంది. ఇవి వాటి ఆహారం కోసం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మొక్కలపై ఆధారపడి ఉంటాయి. ఆహారాన్ని వాటి అంతర్గత కోశం జీర్ణించుకుని నిలువాహార పదార్థాలను గ్లైకోజన్ లేదా క్రొవ్వు రూపంలో నిల్వ చేస్తాయి. వీటి పోషణ విధానం జాంతవ భక్షణ, ఆహారాన్ని మింగడం ద్వారా జరుగుతుంది. ఇవి ఒక నిర్దిష్టమైన పెరుగుదల పద్ధతిని అనుసరిస్తూ ఒక నిర్దిష్టమైన ఆకారం, పరిమాణం గల ప్రౌఢజీవులుగా అభివృద్ధి చెందుతాయి. ఉన్నత శ్రేణి రకాలు విస్తృతమైన గ్రాహక నాడీ మోటార్ వ్యవస్థను కలిగి ఉంటాయి. అనేకం చలన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి ఆడ మగ జీవుల కలయిక తర్వాత పిండాభివృద్ధి జరుగుతుంది. 6 రాజ్యాల వర్గీకరణ. కార్ల్ వోస్ 6 రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించాడు. మొనీరా రాజ్యం స్థానంలో బ్యాక్టీరియా, ఆర్కియా అనే 2 ప్రత్యేక రాజ్యాలు ప్రవేశపెట్టారు. 6 రాజ్యాలు బ్యాక్టీరియంలు, ఆర్కిబ్యాక్టీరియంలు, ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు. కార్ల్ వోస్ అతని అనుచరులు చిన్న రైజోబియం ఉపప్రమాణాన్ని 16S RNA మార్కుగా వినియోగించి పరిమాణ సంబంధ అధ్యయనం చేశారు. ఫలితంగా వారు 6 రాజ్యాలు 3 ప్రధాన ప్రమాణాలు లేదా డొమైన్లుగా సహజంగా గుమిగూడతాయని గుర్తించారు. అవి బ్యాక్టీరియంస్, ఆర్కియాస్, యూకారియా. ఇవన్నీ ఒకే పురాతన జీవి సముదాయం నుంచి ఉద్భవించాయని భావించారు. ఆర్కియా, యూకారియాలు మధ్య బ్యాక్టీరియం కంటే ఎక్కువ దగ్గర సంబంధాన్ని గుర్తించారు. వైరస్లు, వైరాయిడ్లు, ప్రియాన్లు, లైకేన్లు. విక్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణలో లైకేన్లు కొన్ని కణరహిత జీవులైన వైరస్, వైరాయిడ్లు, ప్రియాన్లు గుర్తించి ప్రస్తావించలేదు. వీటిని గురించి ఇక్కడ క్లుప్తంగా పరిచయం చేయడమైంది. వైరస్లు కణ నిర్మాణాన్ని కలిగిన జీవుల్ని సజీవులుగా భావిస్తే వైరస్లు వాస్తవంగా సజీవులు కావు. అందువల్లనే వీటిని వర్గీకరణ స్థానం లభించలేదు. జీవకణం వెలుపల అచేతనంగా ఉండి స్ఫటిక నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఒకసారి కణాన్ని ఆక్రమిస్తే ప్రత్యుత్పత్తి కోసం అతిదేహి కణ యంత్రాంగాలన్నిటినీ తన ఆధీనంలోకి తీసుకుని అతిదేహి మరణానికి దారితీస్తుంది. వైరస్ అనే పదానికి అర్థం వేనం లేదా విషపూరిత ద్రవం. ఈ పదాన్ని పాశ్చర్ ప్రవేశపెట్టాడు. వైరస్లు అవికల్పిక పరాన్నజీవులు. వైరస్లలో కేంద్రకామ్లం, ప్రోటీన్లు ఉంటాయి. కేంద్రకామ్లం సంక్రమణ స్వభావాన్ని కలిగి RNA లేదా DNAగా ఉంటుంది. ఏ వైరస్లోనూ RNA, DNA రెండూ ఉండవు. ప్రోటీన్ భాగం ఒక కోటు లేదా తొడుగులాగా ఏర్పడుతుంది. దీన్ని క్యాప్సిడ్ అంటారు.
ఇది మధ్య ఉన్న కేంద్రకామ్లాన్ని చుట్టి ఉంటుంది. టొబాకో మొజాయిక్ వైరస్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్, హెచ్ఐవి ఆర్ఎన్ఏ కలిగిన వైరస్లకు ఉదాహరణ. బ్యాక్టీరియాల వల్ల సంక్రమించే వైరస్లు బ్యాక్టీరియోఫోజులు అంటారు. వీటిలో డిఎన్ఏ జన్యు పదార్థం ఉంటుంది. టొబాకో మొజాయిక్ వైరస్, బ్యాక్టీరియోఫేజ్. థైరాయిడ్లు. 1971లో టీఓ డైనేర్ అను శాస్త్రవేత్త వైరస్ కంటే చిన్నదైన సంక్రమణ కారకాన్ని గుర్తించాడు. ఇది పొటాటో స్పిన్డిల్ ట్యూబర్ వ్యాధిని కలిగజేస్తుంది. ఇది స్వేచ్ఛ ఆర్ఎన్ఏ. వైరస్లో ఉండే ప్రోటీన్ కవచం వీటిలో ఉండదు. అందువల్ల వీటిని వైరాయిడ్లు అని పిలుస్తారు. వైరాయిడ్లో ఆర్ఎన్ఏ తక్కువ అణుభారాన్ని కలిగి ఉంటుంది. ప్రియాన్లు. కొన్ని సంక్రమీకరణాలలో కేంద్రకామ్లం లేకుండా ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అలాంటి కారకాలను ప్రియాన్లు అంటారు. మూడ్ కౌ వ్యాధి గొర్రెల్లో స్కిప్పీ వ్యాధిని కలిగజేస్తాయి. లైకెన్లు శైవల శిలీంధ్ర సహజీవన సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే పరస్పర లాభదాయకమైన సంబంధం ఉంటుంది. శైవల అనుఘటాన్ని పైకోబయాట్ అని, శిలీంధ్ర అనుఘటాన్ని మైకోబయాట్ అని అంటారు. ఇందులోని శైవలం స్వయంపోషితం, శిలీంధ్రం పరపోషితం. శైవలం శిలీంధ్రం కోసం ఆహారాన్ని తయారు చేయగా, శిలీంధ్రం శైవలానికి నివాసాన్ని వీళ్ళని కలిగించడమే కాక భాగస్వామికి నీరు, ఖనిజ మూలకాలను సూచిస్తుంది, అందజేస్తుంది. ఈ రెండింటి సహసంబంధం ఎంత దగ్గరగా ఉంటుందనేది ప్రకృతిలో లైకెన్లు గమనిస్తే ఇందులో వేరువేరు జీవులు ఉన్నాయని ఊహించడం అసాధ్యం. లైకెన్ అంతిమ కాలుష్య సూచికలు. కలుషిత ప్రాంతాల్లో లైకెన్లు పెరగవు. రెండవ అధ్యాయానికి సంబంధించిన కొన్ని కీవర్డ్స్. సూక్ష్మజీవనాశకాలు, నిశ్చల సిద్ధబీజాలు, ఆస్కోకార్స్, ఆస్కోస్పోర్, స్వయం పోషితాలు, బెసిడియోస్పోర్, జీవవాయువు బయోగ్యాస్, జీవన సందిప్తి, రసాయనిక స్వయం పోషితాలు, కేంద్రక జీవులు, ఆవాసం, ఏకస్థితిక జీవిత చక్రం, గుల్మం, పరపోషితాలు, హాలోఫైటిక్, జాంతవ భక్షణ పోషణ, శిలీంధ్ర మూలాలు, నత్రజని స్థాపన, అవికల్పిక పరాన్నజీవులు, గోళాకార సంయుక్త బీజం. ఫోమెల్లా దశ పరాన్నజీవులు, కాంతి స్వయం పోషితాలు, ప్లవకాలు, ప్లాస్మోడియం, ఫియోమార్పిక్, పరభక్షి, కేంద్రపూర్వ జీవులు, పూతికాహారులు, పొదలు, సిద్ధబీజదం, సహజీవులు, వృక్షం, గమన సిద్ధబీజాలు. Thank you for watching.